ఏం చేస్తాడు డాడీ ఏం చేస్తాడు? అదే అన్న డాడీ 1 ఇయర్ అవుతుందన్న డాడీ చనిపోయాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయాడు. ఇంకా తమ్ముడు నేనన్నా తమ్ముడికి సిద్దిపేటలో భవానీ అల్యూమినియం గ్లాస్ వర్క్ అని ఉంది. మన అల్యూమినియంస్ విండోస్ పార్టిషన్స్ అవి చేస్తాడు. తమ్ముడు అక్కడ బిజినెస్ చూసుకుంటాడు. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇప్పుడే జాబ్ లో ఉన్నా. ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి. ఇంకా జాబ్ లో కూడా ఈ పాటల విషయంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. డాడీకి కానీ ఏమన్నా అంటే పాటలు డాడీ అంటే ఇష్టం ఉంటుంది, పాడే ప్రయత్నం చేసిన ఖచ్చితంగా. అంటే అన్న ఇప్పుడు డాడీ కూడా ఒకప్పటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. సో అట్లాంటి డాడీ అప్పుడప్పుడు ఇంట్లో పాటలు పాడేది, నేను పాడితే కూడా అప్రిషియేట్ చేసేది. అదే నాకు వచ్చింది ఆ కళ కూడా. డాడీ గురించి కూడా చాలా పాటలు ఉన్నాయి అన్న. ఇక ఎందుకంటే నాన్నెందుకో వెనుకబడ్డాడని తనిఖీల భరణి గారు ఒక వీడియో, దానికి నేను చాలా ఎందుకంటే నిజంగా నాకు గుర్తింపు లేకుండా మిగిలిపోతున్నా అనుకున్న టైంలో కొన్ని పాటలు కూడా బయటకు వచ్చినాయి నాన్న గొప్పతనం చెప్పడానికి. అందులో మీకోసం ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్నే తను మోస్తూ నేను పెంచుకుంటాడు, తను చేరని తీరాలే నేను చేర్చాలనుకుంటాడు, తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు, ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మకు, ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం, ఆ గాయం మానే మందుకొని నాన్ననసలు గుర్తించం, ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం, ఆ గాయం మానే మందుకొని నాన్ననసలు గుర్తించం, నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మా, మన ఇద్దరికి ఆధారమై కనిపించని దారం నాన్న, తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా, నువ్వు ఎంతెత్తెదిగిన నీ వెనక ఘనమైన పునాది